ఆగండి ఆగండి ఆగండి, జలుబు దగ్గులు రాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే మంచి ఫ్లేవర్ రైస్, పెప్పర్ రైస్ చేసుకుందాము. ఈ రైస్ని బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు, అప్పుడే ఫ్రెష్గా వండిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ప్యాన్లో మిరియాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకొని నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ A2 గిరికౌగి వాడుతున్నాను. మీకు కూడా ఎలాంటి కల్తీ కానీ, అడల్ట్రేషన్ కానీ, హార్మోన్స్ కానీ లేకుండా తయారు చేసిన నెయ్యి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, జీడిపప్పు వేసుకుని, జీడిపప్పు కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కావాల్సినంత వేసుకుని, ఉడికించి పెట్టుకున్న రైస్, దాంతోపాటు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీగా హెల్దీగా పెప్పర్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి.